two heads, right? It is right. For that. And moreover, of the school time, of the college time, itlaga, and especially a time when you're supposed to enjoy. It's a mathematical కూర్చొని బెంచ్ మీద కాకుండా ఎవ్రీ టైం ఉంటుందో ఫర్ స్టాండ్ కరెక్ట్లీ హార్డ్లీ 30-35 minutes. Let's see. I try to make it interesting. కానీ గ్యారంటీ ఏం లేదు, ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బోరెస్ట్ సబ్జెక్ట్స్ యూ కెన్ ఎవర్ కమ్ అక్రాస్. మీరు ఎంతమంది హెచ్ఈసి గ్రూప్ తీసుకున్నారు ఇంటర్మీడియట్ చెప్పండి? హెచ్ఈసి హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్ ఒక్కరు లేదు కదా. వీఆర్ డీలింగ్ విత్ హిస్టరీ. హిస్టరీ ఎంత బోరింగ్ ఏముంటుందా? హిస్టరీ ఇంట్రెస్టింగ్ ఉండదా, బోరింగ్ ఉంటుందా? అబద్ధాలు చెప్పదు. ఇంట్రెస్టింగ్ ఉంటే మీరు ఎవరో ఒకరు హెచ్ఈసి తీసుకుంటుండే, ఒక్కరు కూడా తీసుకోలేదు కదా. మరి deep inside our conscious we know that it is good for nothing. Of course it is good for nothing, but only to a nation which wants its own president. ఏ జాతి తన పోయి తాను తవ్వుకోవడానికి సిద్ధంగా ఉందో it can forget its past. A nation that forgets its past will have no future. In Egypt, Swatantra Veer Savarkar, after 50 years of experience in the independent movement, he says this: a nation that forgets its past will have no future. కాబట్టి ఒక్కొక్కసారి పాస్ట్ రివిజిట్ చేద్దాం. దాని ఒక 10-15 minutes లో వీడియో టు మేక్ అట్లీస్ట్ అంటే మనం చదువుపై వినబోయే సబ్జెక్ట్ పాస్ట్ కి సంబంధించింది. బోర్ కొట్టచ్చు కాక కానీ కొంచెం ఎఫెక్టివ్ ఉండండి. ఇట్ మే బి ఇంట్రెస్టింగ్. మీరు డోంట్ నో. మీరు చాలా మంది ప్రశ్న ఇది ఒకసారి డిగ్రీ స్థాయి అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోతే గ్రాడ్యుయేషన్, ఓకే. ఇంటర్మీడియట్ ఓకే 50-50. సో ఇంటర్మీడియట్ వాళ్ళ స్థాయి నేను తక్కువ అనుకోను. ప్లీజ్ దేర్ ఆల్సో మీన్ స్థాయి ఇన్ ద సెన్స్ ఎబిలిటీ టు లిసన్. ఎప్పుడైతే కామన్ వింటుంటారు, ఇక్కడ కూడా కొంతమంది ఉంటారు యాక్చువల్ ఎక్కడికైతే ముస్లిం జనాభా ఎక్కువ ఉంటారో, లేకపోతే మామూలు కూడా మీరు ఆంధ్ర వైపు వెళ్ళారు అనుకోండి, ఇంటి ముందు కొట్లాట అవుతుంది. జనరల్ గా అమ్మ ఏమంటారంటే మదర్ ఎందుకు రా తొలిపోతాం మా కూర్చొని గొడవ అంటారు. ఎప్పుడైనా విన్నారేమాట అంటారు కదా. ఎందుకంటుండేసి మాట స్పెసిఫిక్ ఇదే ఎందుకంటారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు మన హిందువులు కాబట్టి వాళ్ళ ఏదైతే కాబట్టి అంత గొడవ పడవద్దు అంతేనా? భయం. మీరు ఎంతమంది బాధ్యస్ ఒక్కరు పోతారు ఇప్పుడు కదా, భయం. బట్ ఎవరు చెప్తారు కదా అదే సినిమాలో విక్రమా కూడా one should have healthy respect towards fear. Right? Bhayam. But anyway, thing is not about bhayam. I'll tell you 4 statements. These are the statements made not by an ordinary individual like me. నాలాంటి మీలాంటి ఒక సాధారణమైన వ్యక్తి చేసే స్టేట్మెంట్స్ కావు. ఓకే, పేరు చెప్పి స్టేట్మెంట్ చెప్తా. ఎవ్రీ హిందూ ఇస్ అ కవర్డ్, ఎవ్రీ ముస్లిం ఇస్ అ బుల్లీ. ప్రతి హిందువు ఒక పిరికి పంద, ప్రతి ముస్లిం ఒక దౌర్జన్యం. ఈ మాట ఎవరైనా తెలుసు మీకు? ఒక 100 years బ్యాక్ మహాత్మా గాంధీ చూసేది హిందూ సమాజం చూసి వీళ్ళు బారిపోతున్నారు వాళ్ళు అంతా చెప్పేసి ఒకసారి ఏమంటే ఎవ్రీ హిందూ ఇస్ ద కవర్డ్, ప్రతి హిందూ ఒక తిరిగి పంత. ఇది ఎవరన్నాడు? జాతి పిత. ఈ జాతికి నెక్స్ట్ 100 years పాటు భవిష్యత్తును తీర్చిదిద్దని ఒక వ్యక్తి ఒక మైండ్ సెట్ ఇది. కాల్ మీ ఎ డాంకీ బట్ నాట్ ఎ హిందూ. నన్ను గాడిద అన్నాడు, ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం, బట్ కాల్ మీ ఎ డాంకీ బట్ నాట్ ఎ హిందూ. ఇది ఎవరన్నా తెలుసా? Motilal Nehru, Congress president. I am Hindu by accident, by birth. By culture, I am an Englishman. By education, I am a Muslim. Whatever. Then he ended up saying, I am Hindu by accident. You might have heard. Pradhama, Desha Pradhani. Ever you తెలుసు కదా? వీళ్ళందరినీ పక్కన పెట్టండి. ఈ దేశం యొక్క నెక్స్ట్ 150 years పాటు కాన్స్టిట్యూషన్ రాయగలిగిన ఒక మేధావి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే వాట్ ఈస్ దేర్ టు స్టడీ హిందూ హిస్టరీ, ఇట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ డిఫీటెడ్ రేస్. నిరంతరం పరాజయ పాలైన ఒక జాతి చరిత్ర హిందూ జాతి చరిత్ర. ఇది ఎవరున్నారు? మీలాంటి డాక్టర్ గారికి రాదు కదా. ఆల్ దీస్ పీపుల్ ఎందుకు నేను ఇన్వోక్ చేస్తున్నా వీళ్ళని దీస్ ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. వీళ్ళకి ఎందుకు వచ్చింది ఈ భావన? ఎప్పుడైనా ఆలోచించారా? వీళ్ళందరూ 100 years ముందు బతికారు కదా. దే హావ్ సీన్ ద సొసైటీ. వాళ్ళు మళ్ళా ఇంట్లో కూర్చొని వేసే కండిషన్లో కూర్చోలే కదా. రోడ్డు మీద ఉన్నారు, ఇద్దరు పోరాటాలు చేశారు, హిందూ సొసైటీ దగ్గరని చూశారు. ఇంతెందుకు తన జీవితం మొత్తం కేవలం హిందూ కాజ్ కోసం మాత్రమే పనిచేసినటువంటి స్వాతంత్ర వీర్ సాహెబ్ ఒక స్టేజ్ ఏమంటే హిందూ సొసైటీ ఇస్ ఎ డైయింగ్ రేస్.
చనిపోవడానికి సిద్ధంగా ఉన్న జాతి దీన్ని ఎవరు బాగు చేయడం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ఏ వ్యక్తి అయినా సరే ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ద స్టాంప్స్. మన మైండ్స్ లో ఏదైతే నేర్పుతామో వద్దురా అనుకుంటాం, దుర్గ పిల్లలతో మనకు ఎందుకు భయం ఏదైతే నేర్పుతామో దట్ ఈస్ వాట్ వి బికమ్. అండ్ వాట్ మేడ్ దిస్ గ్రేట్ పీపుల్ థింక్ లైక్ దిస్. నిజంగా హిందూ సమాజ చరిత్ర పరాజయ చరిత్ర, హిందూ జాతి చరిత్ర భయంతో కూడుకున్నటువంటి చరిత్ర. నిజంగా మనకు అదే చెప్తాం. చాలా మంది తెలుసు, ఇక్కడ చాలా మంది కూడా తెలుసు హిందూ హిస్టరీ డిస్టార్టెడ్ హిస్టరీ, తప్పు చరిత్ర అని తెలిసిన చాలా మంది నన్ను కరెక్ట్ చెప్పలేదన్న మనకు అంటారు. కానీ చాలా మంది కరెక్ట్ చెప్పలేదని చెప్పే మనలాంటి వాళ్ళు కూడా కొన్ని అపోహలు ఉంటాయి. ఈ సెషన్ కొంచెం ఫాస్ట్ ఉంటారు, బట్ కొన్ని అపోహలు ఎట్లుంటాయో. అపోహ అనే మాట ఎందుకనంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఇప్పుడు 40 minutes నేను చెప్పలేకపోవచ్చు, కానీ మీరు నెక్స్ట్ 4 months కనుక స్టడీ చేస్తే యూ విల్ కమ్ టు దిస్ కన్క్లూజన్. ఆల్ దీస్ ఆర్ స్టీరియోటైప్స్. అపోహలు ఏమని చెప్తారంటే, మీరు చాలా మంది ఏమంటారు, అరే మనం ఇంత స్ట్రాంగ్ ఉంటుంటే కనుక మనం పరాయి పాలనలోకి ఎందుకు పోయాం. చాలా సార్లు మనకి ఏం చెప్పారంటే హిందువుల మధ్యలో అనేకత. ఈ రోజు మనం చూస్తాం కదా, ఒక హిందూ పడదు, అంతే కదా. హిందూ రాజుల మధ్యలో అనేకత ఉంది. హిందూ రాజు ఎవరు సపోర్ట్ చేసుకోలేదు కాబట్టి బయట నుంచి వచ్చిన వాడు వీళ్ళని ఈజీగా స్మాష్ చేసి వెళ్ళిపోయాడు. కరెక్టా కదా? నిజమా కదా? ఎగ్జాక్ట్లీ. ఇది నిజంగా అయిందా? అయిందని మాత్రం విను. ఇది ఎవరు, నేను ఏదో రొమిలా తాపర్ మ్యాక్స్ మిల్లర్ ఇట్లాంటి వెస్టర్న్స్ చెప్పింది కాదు. వాళ్ళు ఎట్లాగో మోటివేట్ చెప్తారు, వాళ్ళు ఎట్లాగో తప్పులు చెప్తారు. ఇది చెప్తుంది ఎవరైతే దేశం కోసం ఈ రోజు కూడా నిరంతరంగా పోరాడుతున్నారో అట్లాంటి మంచి వాళ్ళు కూడా అపోహ ఎందుకన్నా మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ కూడా ఏమంటారు, హిందూ సమాజం కులం పేరు మీద విభజన అయిపోయింది. ఇట్లా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, 4 వర్ణాలు ఉన్నాయి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. కాబట్టి దీని మూలంగా ఈ సొసైటీ డివైడ్ అయిపోయింది, బయట నుంచి వచ్చే వాడికి ఇది అయిపోయింది. అవునా కదా? ఇది కూడా ఇది అపోహనా నిజమా? లెట్స్ సీ. నిజం అంటే నిజం, అపోహ అంటే అపోహ. లెట్స్ అండర్స్టాండ్. ఇది చెప్పుకుంటే చాలా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, అంటే కొన్ని చెప్పుకుంటే ఆల్ దట్ వీ హ్యావ్ మిలిటరీ స్ట్రాటజీలు. కొంతమంది పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే హిందూస్ మిలిటరీ స్ట్రాటజీ లేకుండా బయట నుంచి వచ్చి కొట్టుకుని వెళ్ళిపోయినారు వీళ్ళు. అయితే చాలా సార్లు చెప్పుకుంటారు. కొన్ని మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి అన్నింటి లిస్ట్ చేస్తే కొన్ని మేజర్ అపోహని చేసే ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ వెళ్ళండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? భారతదేశ చరిత్ర ఎప్పుడు మొదలైంది? రామాయణం, మహాభారతం, దానికంటే ముందు 10,000 years, 15,000 వీళ్ళు. బట్ వాట్ ఈస్ ద లేటెస్ట్? అందరూ ఒప్పుకునేది బయట వెస్టర్న్ హిస్టారిక్ కూడా ఒప్పుకునేది మినిమం ఏంటి అంటే 5,138 years హిస్టరీ అంటారు. ఎందుకు? మహాభారత యుద్ధం అప్పుడైంది కాబట్టి. మహాభారత యుద్ధం 5,138 years కింద అయిందంటే అందులో 18 లక్షల సైన్యం చచ్చిపోయారు కదా, అంటే 45 లక్షలు చచ్చిపోయారు కదా, అంటే అంతకుముందు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి కదా, సివిలైజేషన్ ఉంది కదా. సో అట్లీస్ట్ 5,000 years 5,000 years పైన చరిత్రని ఒక 2,000 సంవత్సరాల క్రితం ఒక ఇన్సిడెంట్ స్టార్ట్ చేసినందుకు నాకంటే పెద్ద మొరుపు లేడు, కానీ మనకు సమయం లేదు కాబట్టి ఇట్లా స్టార్ట్ చేస్తాం. ఎందుకు స్టార్ట్ చేస్తాం? అందరూ చాలా ఎక్కువగా పాపులర్ టక్ అని ట్రై చేయండి. అలెగ్జాండర్ ద గ్రేట్ విన్నారా? అలెగ్జాండర్ ద గ్రేట్ ఏం చేసింది? కాంకర్ చేసింది కదా. ఈ సెట్ ఆఫ్ టు కాంకర్ ద ఎంటైర్ వరల్డ్. క్షమించాలి, మధ్య ఏదో అవుతుంది. మనం చదువుతున్న పుస్తకాలు ఏంటంటే ఎక్కడ చూడండి 3 పేర్లు చెప్తాయి. 3 పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఎస్పెషల్లీ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ నేమ్స్. సఫిక్సెస్ పేరు తర్వాత చెప్పారు. అలెగ్జాండర్ ద గ్రేట్, అశోక ద గ్రేట్, అక్బర్ ద గ్రేట్, ద స్వర్డ్ ఆఫ్ విన్నారు ఎప్పుడైనా? ద స్వర్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్. ఏవేవైతే గ్రేట్ 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 మీరు అంటారో వీళ్ళు దేశానికి ఎంత మంచి చేశారు, ఎంత చేశారు తర్వాత ఆలోచిద్దాం. ఇందులో కొన్ని హిందూ పేరు కూడా చెప్పినాను. బట్ ఎనీవే, Alexander the Great, perhaps the greatest warrior, the greatest military general that Western world had ever seen. ఎందుకు మీకు తెలుసో లేదో, జస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 23 వాడు సెట్ ఆఫ్ టు ఓన్ ద ఎంటైర్ వరల్డ్. ఎక్కడ స్టార్ట్ అయింది? మెసడోనియాలో ఒక చిన్న ప్లేస్ నుంచి స్టార్ట్ అయినాడు. వాళ్ళ నాన్న ఫిలిప్ నుంచి ఒక చిన్న వారసత్వం వచ్చింది. వాడు అక్కడ నుంచి మొత్తం ప్రపంచాన్ని జయించుకుంటూ వచ్చి భారతదేశాన్ని గెలిచాడు. ఇక్కడికి వచ్చి ఏం చేశాడు? భారతదేశాన్ని గెలిచిపోయాడు కదా. మనం చాలా మంది ఓడిపోయాడు. గెలిచాడు ఓడిపోయాడు. ఇక్కడ వదిలేద్దాం, గెలిచాడు ఓడిపోయాడు. స్టోరీ ఏంటి? వాడు ఇక్కడికి వచ్చాడు, పురుషోత్తముడు అనే వాడు ఎదుర్కొన్నాడు. పురుషోత్తముని వాడు గెలిచాడు అని ఒక చెప్తారు, లేదు పురుషోత్తముడే గెలిచి రాఖీ కట్టింది కాబట్టి వాడు భార్య వాళ్ళ దేశం చెప్తారు కదా. 2 స్టోరీస్ ఉన్నాయి కదా. విచ్ ఎవర్ స్టోరీస్ ఫర్ ఐఎమ్ లీస్ట్ ఫర్ దట్. బట్ వాట్ మైట్ హావ్ హ్యాపెండ్? ఈరోజు పాపులర్ నోషన్ ఏంటంటే అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచం మొత్తాన్ని గెలుచుకుంటూ భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో పురుషోత్తముని రాజును ఎదుర్కొన్నాడు, వాడిని చిత్తుగా ఓడించాడు. కానీ వాడి పరాక్రమానికి గెలిచి మురిసిపోయి వాడి రాజ్యాన్ని వాడికి ఇచ్చి తిరిగి వెళ్ళిపోతూ బ్యాబిలోనియన్ అని చచ్చిపోయాడు. ఇంతే కదా. దిస్ ఇస్ స్టోరీ. ఎందుకు ఈ స్టోరీ అంటే ఇంత పర్ఫెక్ట్ గా మా కోడలు 8th క్లాస్ చదువుతుంది, దానికి ఇదే ఉంది, లెసన్ ఇదే ఉంది, మొత్తం నేను చెప్పిన వర్క్ బట్టి ఉంది. కాబట్టి చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం.
కానీ ఒకసారి చూడండి సరే గెలిచడా ఓడిపోయా పక్కన పెడితే లుక్ ఎట్ ద వార్. అది ముందుకు వెళ్ళండి ఒకసారి, ప్రీవియస్ ఒకసారి ప్రీవియస్ లుక్ ఎట్ దిస్. ఎప్పుడైనా మనం ఎవరితో పోట్లాడము ఎవరితో గెలిచామని పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ ఎట్ ద ఆర్మీ సైజ్, లుక్ ఎట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఈచ్ సైడ్. అలెగ్జాండర్ ద గ్రేట్ మెసడోనియా నుంచి స్టార్ట్ చేస్తాడు, మధ్యలో ఒక్కరు స్టార్ట్ చేస్తూ బాబిలోన్, ఈజిప్ట్, పర్షియా, డేరియస్ అందరినీ కొట్టాడు. అండ్ అందరూ ఏం చెప్తారు వెస్టర్న్ హిస్టోరియన్స్, మోర్ ఇంపార్టెంట్ దాన్ అలెగ్జాండర్ విన్నింగ్ ద బ్యాటిల్స్ వాజ్ ద కన్సర్న్ ఈజ్ విత్ విచ్ హి వాన్. వాళ్ళు అడ్డు చెప్పేవాళ్ళు లేకపోయినారంట, భయపడిపోయినట్టు అలెగ్జాండర్ వస్తుంటే. 4 యుద్ధాలు చేసిన తర్వాత అలెగ్జాండర్ పేరు చెప్తే మొత్తం సగం భయపడిన అనిపిస్తారు. డేరియస్ తోడు కొట్టిన తర్వాత ఇంకా ప్రపంచంలో మీకు మించిన మిలిటరీ జనరల్ లేరు. ఎందుకో తెలుసా మీకు? మీరు ఎవరు బాహుబలి సినిమా చూసారా? చూసుంటారు కదా బాహుబలి 1, 2. ఇప్పుడు కొంచెం అందులో వార్ స్ట్రాటజీస్ గుర్తుపెట్టుకోండి. ఒక కదిలే చక్రం వస్తుంటది, ఈ స్పార్టన్ వార్ఫేర్ మొత్తం ఉంటుంది దాంట్లో. ఇవన్నీ అలెగ్జాండర్ వార్ఫేర్ చేసుకున్నారు. అలెగ్జాండర్ ఉండే బిగ్గెస్ట్ అసెట్ ఏంటి అంటే 2 ఉంటుండే మనకి. ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ కెవలరీ. కెవలరీ అంటే తెలుసా? కెవలరీ అంటే గుర్రం. వాడు ఉండే అడ్వాంటేజ్ ఇప్పుడు కూడా చూడండి, ముస్లిమ్స్ ఉండే అడ్వాంటేజ్ ఇది. అరేబియన్ హార్సెస్ అంటారు, ఇతర అరేబియన్ హార్స్ అని పదం అంటారు కదా. అరేబియన్ హార్స్ ఎందుకంటారు? గుర్రం ఉండే స్ట్రెంగ్త్ ఏంటంటే, నువ్వు నేను యుద్ధం చేస్తున్నాం అనుకో, గుర్రం ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వస్తుంది, గుర్రం మీద కూర్చున్నప్పుడు కత్తి తీసి మనం వేస్తాడు, మళ్ళీ వాడు రియాక్ట్ అయినప్పుడు వెళ్ళిపోతాడు కంటే ఫాస్ట్ గా. ఫాస్ట్ మూవింగ్ కెవలరీ కెనాట్ బి స్టాప్డ్. దీంతో ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వాట్ అలెగ్జాండర్ హ్యాడ్ వాజ్ ఫైలాక్స్. గ్రీక్ ఫైలాక్స్ ఎప్పుడైనా మీరు గూగుల్లో కొట్టండి, ఇంప్రెగ్నబుల్ అంటారు. ఇంప్రెగ్నబుల్ ఎవడు కూడా చేయించలేకపోయాడు. ఎందుకు మీరు గమనించిన బాహుబలిలో క్లోజ్ అయిపోతుంది వాల్, అందరు ఇట్లా ముందు ఇట్లాంటి మొత్తం సైనికులంతా ఇట్లా వార్ కింద ఫామ్ అయిపోతారు. అది గోడ ఫామ్ అవుతుంది. ఆ గోడ దాటి శత్రువు ముందు పోలేదు. ఇంకా వీడు ఇక్కడ ఆపేస్తాడు, వెనక నుంచి గుర్రం వస్తుంది, శత్రువుని చంపేస్తుంది, వెనక్కి వెళ్ళిపోతాడు. సో దిస్ వాజ్ ద వార్ స్ట్రాటజీ ఆఫ్ అలెగ్జాండర్ విచ్ వాన్ ఇన్ 5 బిగ్ పార్ట్స్. డేరియస్ గెలిచిన తర్వాత బోర్ పడుతుందా? బోర్ పడితే ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. నేను జంప్ నెక్స్ట్. ఓకే, సో డేరియస్ 2 గెలిచిన తర్వాత డేరియస్ 2 వాజ్ ద బిగ్గెస్ట్ కింగ్ ఆఫ్ దోస్ టైమ్స్, పర్షియన్ కింగ్. వాడు 3 లక్షల సైన్యాన్ని ఇక్కడ కొట్టేసింది అలెగ్జాండర్. కొట్టిన తర్వాత 1,50,000 సైన్యం వాడు వెళ్ళింది, 1,50,000 సైన్యం వీడు వెళ్ళింది. వాడు ఎవరి మీద గెలిచిన వాడు బానిస అయిపోతుండే, కాబట్టి డేరియస్ బానిస అయిపోయినాడు. 3 లక్షల సైన్యాన్ని వేసుకొని మెసడోనియా నుంచి పర్షియా దాకా గెలిచిన ఒక పెద్ద బృహత్తర సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి అలెగ్జాండర్ భారత గడ్డ మీద మోపాడు కాదు. కరెక్ట్? విత్ 3 lakh ఆర్మీ, 40,000 cavalry, మౌంటెడ్ cavalry. హూ వాజ్ ఫేసింగ్ ఇట్? ఇప్పుడు ఆ రోజు భారతదేశంలో మనలో చాలా మంది తెలియకపోవచ్చు, 56 దేశాలు ఉంటున్నాయి. చెప్పని దేశం అంటారు ఎప్పుడైనా భారతదేశాన్ని. ఈ 56 రాజ్యాల్లో అతి చిన్నదైన ఒక రాజ్యం ఉంటుండే కైకేయి అని. సింధు దాన్ని దాటిన తర్వాత ఇచ్చిలోకి వచ్చేది. దీనికి రాజ్యాధిపతి అనుకోవచ్చు మనం. ఐ డోంట్ నో వెదర్ పురుషోత్తమ వాజ్ గ్రేట్ కింగ్ అన్నాడు, కానీ పురుషోత్తముడు దానికి అధిపతి కింద ఉంది. అటువంటి వాడు అంటే 56 దేశాల్లో అతి చిన్న సామ్రాజ్యమైనటువంటి చిన్న సామంత రాజ్యానికి రాజైనటువంటి వాడు హీ వాజ్ ఫేసింగ్ 3 lakh ఆర్మీ. దీనికంటే ముందు ఒక విచిత్ర విషయం జరిగింది. భారతదేశంలో అడుగు పెడుతూనే సింధు భారతదేశంలోకి రావాలి ప్రాపర్ అంటే నార్త్ వెస్ట్ నుంచి, దానికంటే ముందు 3 ట్రైబ్స్ ఉంటుంది, బజిరా, ఓరా అని చెప్పేసి. 2 ట్రైబ్స్ మెసజా. ఈ మెసజా, బజిరా, ఓరా, ఈ 3 ట్రైబ్స్ అలెగ్జాండర్ ఆల్రెడీ హాఫ్ చేసేసినట్టు. ట్రైబ్స్ గెలవలేకపోయినా. ట్రైబ్స్ అంటే తెలుసు కదా, తెగలు, గిరిజన తెగలు 1.5 lakh అలెగ్జాండర్ ఆర్మీ చంపేసిన చెప్తారు. ఈ ఎంటర్ ఓన్లీ విత్ 1.5 lakh ఆర్మీ. ఎందుకు చంపే మరి వాళ్ళెట్లా గెలిచాడు అంటే, రాత్రి డిసిప్లిన్ సంధి చేసుకుందాం, మేము ఏదో చేసి వెనక్కి వెళ్ళిపోతాం అని చెప్పి రాత్రి పడుకున్నప్పుడు ఆ తెగ వాళ్ళని చంపి భారతదేశంలో కడుగు పెట్టాడు. ఇది ఒక స్టోరీ, వెదర్ ట్రూత్ ఆర్ నాట్ స్టోరీ. ఈ స్టోరీ కూడా నేను చెప్పింది కాదు, హిందూ చెప్పింది కాదు, ఆరియన్ అని ఒక గ్రీక్ హిస్టారియన్ చెప్పుకునేది కాదు. సో మనం లెట్స్ బిలీవ్ దట్. ఓకే, పర్లేదు. అక్కడ నుంచి వచ్చి ఇప్పుడు పురుషోత్తమం ఎదుర్కొన్నాడు కదా, ఇంకా పెద్ద వార్ స్ట్రాటజీ మొత్తం చెప్పాను. హాఫ్ డే అయినప్పటికీ అలెగ్జాండర్ వాజ్ ఓవర్. పెల్యూఫాకస్ అని వాడి గుర్రం ఉంటుంటే గుర్రం చచ్చింది, గుర్రం నుంచి పడ్డాడు. వాడి గుర్రం మీద నుంచి పడ్డాడు. అలెగ్జాండర్ నెత్తి మీద ఒక సాధారణ సైనికుడు కత్తి వేలాడుతుందని చెప్పి రాస్తాడు స్ట్రాటస్. ఇంత ఘోరమైన యుద్ధంలో వాడు చిత్తు ఓడిపోయినాడు, అందులో అనుమానమే లేదు. ఎట్లా ఓడిపోయింది? ఎట్లా పాసిబుల్ అయింది? అలెగ్జాండర్ ఏమనుకున్నాడంటే, నన్ను గెలవలేను అనుకున్నాడు కదా, వాడు జియోస్ అనుకుంటుండే నేను దేవపుత్రుని. కాబట్టి మన సైన్యాన్ని మోటివేట్ చేయడం కోసం వీళ్ళు దలుచుతున్నారు. ఏం పాసిబుల్ అయింది? మన దగ్గర ఉంది అంత ముందు లేనిది వీళ్ళు పురుషోత్తమ దగ్గర ఉంది ఏంటంటే, మన దగ్గర వార్ ఎలిఫెంట్స్ ఉంటుండే తెలుసు, ఏనుగులు, మొదపుటి ఏనుగులు అంటే మనం. వార్ ఎలిఫెంట్స్ ఎంత డేంజరస్ ఉంటాయంటే, నువ్వు ఫెలాన్స్ కాదు కదా, ఓడర్ పెట్టే ఎగి కొట్టేస్తాయి, అవునా కదా. అటువంటి ఏనుగుల మీద మౌంటెడ్
ఆర్చర్స్ ఉంటుండే. మనకి లాంగ్ రేంజ్ ఆర్చర్ ఒక అడ్వాంటేజ్, మనకి గుర్రాన్ని ముందు పెట్టుకుంటుండే, ఫైనాన్స్ చెల్లాచెల్లా చేస్తుండే. గుర్రం ఇక్కడ వచ్చి కొట్టే కంటే ముందే మన దగ్గర లాంగ్ రేంజ్ ఆర్చర్ ఉంటుంది. ఈ ఆర్చర్ దూరం నుంచి వాడు బాగా కొట్టి వాడు తెచ్చుకుంటుంది. హాఫ్ ఆఫ్ ద డేలో అలెగ్జాండర్ వాస్ కంప్లీట్లీ ఇన్ chaos. అయిపోయింది, యుద్ధం అయిపోయింది. అలెగ్జాండర్ ఇన్ ఆర్డర్ టు మోటివేట్ హిస్ ఓన్ వర్డ్స్ స్ట్రాబోస్ రాస్తాడు. వాడు ఏమని చెప్పిందంటే, హే అలెగ్జాండర్ పాల్పడడం సాధిస్తుంది మధ్యాహ్నం కదా. అప్పుడు ఆయన ఉత్తేజపరచడం కోసం చెప్పండి, ఇదేముంది, నేను దేవపుత్రుని, నా ఓటముందా, మనం పోరాడుతుంది చాలా చిన్న సామ్రాజ్యంతో, వాడు ఇన్సిగ్నిఫికెంట్ ఫెలో వాడు. దీన్ని దాటితే, ఈ రాజ్యాన్ని దాటితే చేతి మత్స గంగా అలిగ దాని పైన మగధ ఇస్ వెయిటింగ్ ఫర్ us విత్ 40,000 ఎలిఫెంట్స్ అని చెప్పినట్టు వాడే అన్నట్టు ఈ మాట. 40,000 ఏనుగులతోని మగధ సామ్రాజ్యం వెయిట్ చేస్తుంది, మనం వీళ్ళు కొట్టే దానిగా పోదాం అని అన్నట్టు ఉత్తేజపరుస్తుందేమో అని చెప్పేసి. అలెగ్జాండర్ ఆర్మీ థాట్ అదర్వైజ్. ఏంటి, 500 ఏనుగులు వేసుకొని వీడు మనకి 3 చెప్పులు నీళ్ళు తాగిస్తున్నాడు. ఒక్కడ కూడా బతికేటట్లేదు ఇక్కడ. దీని పొరపాటున దాటితే 40,000 ఏనుగులతో రెడీ ఉన్నాడు. ఫినిష్. ఈ దెబ్బతో అలెగ్జాండర్ ఆర్మీ రిట్రీటెడ్. మళ్ళీ హాఫ్ ఆఫ్ ద డే వార్ అయిపోయింది. ఎవరు చదవలేదు. కాబట్టి ఒక జగజ్జేతగా గెలుస్తాం అనుకుంటూ బయలుదేరిన వాడిని, జగత్తులో సగం గెలిచిన వాడిని ఈ దేశం ఏమంటారు, నాట్ ఈవెన్ అట్ ద బోర్డర్, ఒక చిన్న సామంత రాజు కుడ్ హ్యాండిల్ విత్ థింగ్ లైక్ దిస్. బట్ వీ వర్ నాట్ ఫర్ దిస్. ఏమని చెప్తారు షాపులు అని చెప్తారంటే, ఎంత విచిత్రమైన షాపులు చెప్తున్నాడు. అలెగ్జాండర్ ఆర్మీకి ఫుడ్ సరిగ్గా దొరకలేదు కాబట్టి వెనక్కి వెళ్ళిపోయిందంట. సింధు నది జీవం దాటగానే ఫుడ్ సరిగ్గా దొరకలేదు, వెళ్ళిపోయినారంట. వెరీ గుడ్. మీరు దాటుకునే ప్రదేశాలు ఏంటి, బాబిలోన్, ఈజిప్ట్, పర్షియా, ఎడారి. మొక్క మాట దేవుడు, మంచినీళ్ళు కూడా దొరకవు. అక్కడ మీకు ఫుడ్ బాగానే దొరికిందా గెలుస్తుంటే. సస్యశ్యామలం ఈ రోజు కూడా మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్ ఆన్ దిస్ ఎర్త్. గ్యాంగటిక్ ప్లేన్ తర్వాత సింధు నది తీరం ఎవరైనా చెప్తారు ఇప్పటికి కూడా. అటువంటి సింధు నది దాటి వచ్చిన తర్వాత మీకు తిండి దొరకలేదంటే ఎవరైనా ముడితం అవుతాడు, అవునా కదా. సెకండ్ థింగ్, మీరు ఇంకో ఏం చెప్పారు, సడన్లీ అలెగ్జాండర్ ఆర్మీ బికేమ్ హోమ్ సిక్. మాకు ఇల్లు గుర్తుకొచ్చింది. మొత్తం అన్ని రోజులు యుద్ధం చేశారు కదండి, వాళ్ళకి ఇల్లు గుర్తొచ్చింది. అయిపోయినారు. ఇల్లు గుర్తొచ్చాడు ఎక్కడికి పోతాడంటే, వచ్చిన రూట్లో, గెలిచిన రూట్లో ధైర్యంగా మొత్తం చూసుకొని, అవునా కదా. అలెగ్జాండర్ ఆర్మీ పురుషోత్తముడి చేతిలో ఓడిపోయిన తర్వాత ఎట్లాంటి టూర్ తీసుకున్నారంటే, టువర్డ్స్ సౌత్ వెళ్ళారు. ఎవడైనా రోడ్ మార్గంలో వెళ్తారా, సముద్ర మార్గంలో వెళ్తాడు, గుర్రాలను వేసుకుని. సముద్రం ఒడ్డున నడవలేని స్థితిలో గుర్రాలు వేసుకుని పోతూ సగం దూరం ఏదైనా బ్యాగ్లలో మధ్యలో చచ్చాడు. ఎందుకు భయపడ్డాడంటే, అంతకుముందు మోసంతో గెలిచింది కదా బాను, వజీరా, మషా గాని. వీళ్ళు ముగ్గురు రెడీ ఉన్నారు, వీళ్ళు కనుక వెనక్కి వస్తున్నాం పెద్దవాళ్ళు, వాళ్ళు తప్పించుకోవడానికి వీళ్ళ దగ్గర చౌదపతిని వెనక్కి తిరిగిపోయాడు. ఇంకన్నిటికంటే ఫన్నీయెస్ట్ థింగ్, హిందువుల ఐక్యత లేదు. దిస్ ఇస్ టిపికల్ స్టోరీ కదా. అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చినప్పుడు మనకి ఏమైంది, అంబిరాజు వాళ్ళకి సపోర్ట్ చేసింది. విన్నారు ఈ మాట ఎప్పుడైనా? అంబిరాజు, తక్షశిల రాజు అయినటువంటి అంబి వాళ్ళకి సపోర్ట్ చేసింది కాబట్టి విన్నారు ఈ స్టోరీస్ ఎప్పుడు వినలేదా? ఈ స్టోరీ చెప్తారు. హిందువులు కొట్టుకున్నారు కాబట్టి, అంబి సపోర్ట్ చేసింది కాబట్టి పురుషోత్తముడు ఓడిపోయినాడు. లేదు సార్, ఓకే. ఏమని చెప్పారు, మళ్ళీ రిపీట్ వర్డ్, తక్షశిల రాజు. పినాకి అని ఒక స్కాలర్ ఏం చెప్తారంటే, పిచ్చోళ్ళారా, మా దేశంలో తక్షశిల అనే రాజ్యమే లేదు కానీ రాజు ఉన్నాడు లేదు అసహ్యంగా. తక్షశిల అంటే నాకు సిటీ, ఒక చిన్న గ్రామం. మా దగ్గర ఏముంటుంది, గ్రామము, పట్టణము, నగరము, జనపదము, దీనిపైన రాజ్యం, దీనిపైన సామ్రాజ్యం. నీకు క్లాసిఫికేషన్ తెలియదు, నీ ఇష్టం నోటికి వచ్చింది రాసుకుని తక్షశిల రాజైన అంబి గారు వాడిని సపోర్ట్ చేసేట, అందుకని మనం ఓడిపోయి ఉంటాం. షుడ్ బి లాఫబుల్. ఇదంతా ఎందుకు దీన్ని మీరు ఎంత టైం తీసుకున్నంటే, ద ఎంటైర్ హిస్టరీ పీసెస్. ఇది ఒకటి మీకు ఎగ్జాంపుల్ లాగా మాత్రమే చెప్తున్నాను. మీరు ఏదైనా తీసుకోండి, బీట్ అక్బర్, బీట్ మొఘల్స్, బీట్ గజనీ, బీట్ గోరీ, బీట్ ఏదైనా, ఏ స్టోరీ తీసుకున్నా ఇట్లాంటి కుక్డప్ స్టోరీస్ ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం ఓపిక తీసుకొని వాట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ అని ఆలోచిస్తే మొత్తం హిస్టరీ మీ కళ్ళ మీద కనిపిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది, దిస్ ఈస్ నాట్ ద స్టోరీ ఆఫ్ అ డిఫీటెడ్ రేస్, దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ అ రేస్ that could conquer the world's conqueror within minutes. ఈ విషయం మనకు అర్థం. నెక్స్ట్ ఇంకోటి, ఇది ఒకటే కాదు, ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నుంచి గ్రీస్ తర్వాత అటాక్స్ ఆగిపోయినాయి. గ్రీస్ తర్వాత గ్రీస్ కంటిన్యూస్ ఎందుకో తెలుసా మీకు, మొత్తం ప్రపంచ సివిలైజేషన్స్ ఎక్కడైనా లేదు, ఓకే. బట్ ఆల్ సివిలైజేషన్స్ యొక్క ఏం ఒకటి ఉంటుండే, సోనే కి చిడియా. ఏది సోనే కి చిడియా? భారతదేశం. ఇక్కడికి వస్తే వెల్త్ వస్తుంది. వెల్త్ జనరేట్ చేయడం ఒక ఆర్ట్. వెల్త్ ప్రపంచంలో ఏ దేశం జనరేట్ చేయలేదు. ఎట్ ద మోస్ట్ ప్రపంచంలో దేశాలన్నీ కూడా లూట్ చేసింది ఇన్ ద నేమ్ ఆఫ్ జిహాద్, ఇన్ ద నేమ్ ఆఫ్ క్రూసేడ్స్. Others created the wealth, these people conquered them and looted. It happened till 1857, 1947 for
ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఇస్ ఓన్లీ వన్ రేస్, ఎర్లియర్ రోమన్ ఎంపైర్ అనుకుంటారు, ఎర్లియర్ రోమన్ ఎంపైర్, ఎర్స్ట్వెల్ గ్రీక్ ఎంపైర్, ప్రీ ప్యాగన్, ప్రీ క్రిస్టియన్ వాళ్ళు వెల్త్ క్రియేట్ చేశారు. తర్వాత ఏదైనా కన్సిస్టెంట్ గా వెల్త్ క్రియేట్ చేసామంటే రెండే రెండు సివిలైజేషన్స్, ఒకటి భారత్, ఒకటి చైనా. ఇది ప్రపంచంలో అందరూ ఒప్పుకునేది. అటువంటి భారతదేశానికి ప్రపంచంలో అందరూ చూస్తుంది కాబట్టి రిపీటెడ్ అటాక్స్ అవుతూనే ఉన్నాయి. నేను అన్ని అటాక్స్ నుంచి చెప్పుకుంటూ పోలేను ఇప్పుడు. కొన్ని కొన్ని చూద్దాం. తర్వాత చాలా మంది అశోక దగ్గర యాక్చువల్గా అశోక్ ఈ రోజు మనం పే చేసిన ప్రైసెస్ నేను మాట్లాడితే చాలా మంది కోపం రావచ్చు. కొంచెం ఆలోచించండి. అశోకుడు యుద్ధం చేశాడు, కళింగవాద చేశాడు, చెప్తారు కదా. తర్వాత ఏమైనా ఉన్నట్టుండి అది ఇతర మీద అంత హింస అవసరమా, బౌద్ధం స్వీకరించాడు కదా. హీ వాజ్ ద మోస్ట్ ఫస్ట్ నాన్ సెక్యులర్ కింగ్ ఇన్ ఇండియా. ఎందుకో తెలుసా, ఆయన బౌద్ధం స్వీకరించాడు. బౌద్ధం స్వీకరించాక ఏం చెప్పిందంటే మన సైన్యం అవసరమా, సైన్యం అంటే ఏం యుద్ధం చేయాలి, యుద్ధం చేస్తే ఏమో హింస అవుతుంది, కాబట్టి మన సైన్యం అవసరం. కాబట్టి ఇంత విశాలమైన సామ్రాజ్యాన్ని, ఇంత ప్రాస్పరస్ సామ్రాజ్యానికి సైన్యం లేకుండా నిర్వీర్యం చేశాడు. ఈ నిర్వీర్యం చేసిన టైం పట్టుకొని డయాజనస్ వీళ్ళంటి వాళ్ళందరూ కలిసి గ్రీక్ వాళ్ళు అశోకుడు తర్వాత రిపీటెడ్ గా భారతీయ దండెత్తి పెట్టారు. ఆ టైంలో అదృష్టం బాగుండి పుష్యమిత్రుడు అనేవాడు, ఈ దేశంలో బ్యూటీ ఏంటంటే అన్నారు కదా, చాలా మంది అంటారు కదా, వర్ణంలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, ఈ వర్ణం వాళ్ళు చేసి ఈ వర్ణం వాళ్ళు చేసి. నేను చెప్పే 4-5 ఎగ్జాంపుల్స్ మీరు కొంచెం కోరిలేట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ క్షత్రియాస్ వర్ యూజ్డ్ టు ఫైట్ కదా. క్షత్రియాస్ వాటి ధర్మమే యుద్ధం చేయడం, కాబట్టి ఎదుర్కొనేవాడిని అటాక్ చేస్తే యుద్ధం చేయాలి. ఎప్పుడైతే క్షాత్రం లోపించిందో, అశోకుడు చేసిన ఒక చిన్న తప్పిదం మూలంగా క్షాత్రం పూర్తిగా నిర్వీర్యమైంది. ఆ టైంలో పుష్యమిత్రుడు అనేవాడు, శంఖవంశం వాడు సేనాపతి ఉంటే బ్రాహ్మణుడు, ఇంకా ఇట్లయితే బృహత్తుడు ఉంటాడు, రాజు చెప్తాడు ఎక్కడి నుంచి వాడు వస్తున్నారు, మీరు యుద్ధం చేయండి వాడుతున్నాను చెప్పేసి. నేను యుద్ధం చేస్తే హింస అవుతుంది కాబట్టి యుద్ధం చేయను. మీరు యుద్ధం చేయకపోతే వాడు చేసినా కూడా యుద్ధం అవుతుంది, వాడు చేసినా కూడా హింస అవుతుంది, కాబట్టి మీరు యుద్ధం చేయకపోవడం మూలంగా హింస ఆగే ప్రసక్తి లేదని చెప్పేసి బృహత్తుడు రాజుని, ఆ ఇన్సిడెంట్ అద్భుతం ఉంటుంది. ఏనుగు మీద రంబారి మీద ఉంటుంటే రాజుని ఏనుగు మీద తీసుకొస్తే ఈయన గుర్రం మీద నుంచి పైకి ఎగిరి వాటి తల నరికిస్తుంది. బృహత్తుడు తల నరికి పుష్యమిత్రుడు ఆయన సామ్రాజ్యం పట్టాభిషేకం చేసుకుని ఎక్కడ దాకా కొడతారంటే యవనుల్ని మళ్ళీ ఈ బార్డర్స్ ఏవైతే ఉంటాయి హిందూ కుష్ పర్వతాలు అవుతుంది దాకా తల్లి కొడతారు. ఎందుకు ఈ మాట మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ కొరసాన్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇది భారతదేశంకి వెళ్ళా, ఇది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చిన్న కింద నుంచి పెద్ద కింద దాకా అందరికీ అవగతమైనదే. మా బార్డర్స్ ఏంది, దీని లోపలికి ఎవరైనా వస్తే పరాయవాడు మాలో మేము ఎన్నైనా కొట్టాడుకోవచ్చు కాక, కానీ పరాయవాడు వస్తే భయం పంచాధికం చేద్దాం. మాలో మేము కొట్టాడుకుంటున్నప్పుడు కౌరవులు 100 మంది, మేము 5 100, కానీ బయట వాడు వస్తే 105. ఇది నాకు ఎప్పుడు ఉండేది. అందుకే అలెగ్జాండర్ దండెత్తి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ టైంలో మాళవ క్షుద్ర కాక రాజ్యాలు భారతదేశంలో, మాళవ బలియన్ ట్రైబ్ అంటారు. మాళవ క్షుద్ర రాజ్యాలు రెండు వాళ్ళు ఇప్పుడు కొట్టాడుకుంటుండే, వీళ్ళకి ఒక క్షణం పడదు, పచ్చగట్టేస్తే బొగ్గమంటారు కదా. అట్లాంటి రాజ్యాలు అలెగ్జాండర్ దండెత్తి రాగానే ఓకే ఇట్లాంటి దండు ప్రయత్నం కూడా కావచ్చు, 1,00,000 మంది పైన సైన్యం కావచ్చు, కాబట్టి వీళ్ళిద్దరు అప్పటికప్పుడు రూల్స్కి వస్తారు. మీ దాంట్లో ఉన్న బెస్ట్ మెన్ ఇవ్వమని సెలెక్ట్ చేయండి. మీ రాజ్యంలో మా రాజ్యంలో బెస్ట్ మెన్ ఇవ్వమని సెలెక్ట్ చేస్తాం. ఎందుకు? వి క్రియేట్ అ వండర్ఫుల్ రేస్. చాలా దేహదారుంటే మనం ఒక అద్భుతమైన రేస్ చేస్తాం. మేము కొట్లాడుకోవచ్చు, కానీ బయట వాడు వస్తే మాత్రం మేమంతా ఒకటి. దిస్ హెస్ ఆల్వేస్ బీన్ దేర్. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పచ్చు. నేను మీకు ఎన్ని ఎగ్జాంపుల్ తీసుకుని అన్నిట్లో ఏదైనా ఆ తర్వాత ఎంతమంది వచ్చుతుందంటే చెప్తా కదా, శకులు వచ్చారు, కుషాలు వచ్చారు, వీళ్ళందరూ ఒక అన్నిటికీ మోస్ట్ బార్బరిక్ రేస్ ఒకటి వచ్చింది. ద మోస్ట్ బార్బరిక్ రేస్ ఆన్ దిస్ ఎర్త్. ఈ రోజు మీరు ఏదైతే చూస్తున్నారో దానికి ఒక 10 times బార్బరిక్ ఉంటుంది. బార్బరిజం అంటే తెలుసు కదా, క్రూరత్వం. ఐఎస్ఐ చూసుంటారు కదా, తాలిబాన్ ఏం చేస్తారు, కరుణ క్షమ ఏం లేకుండా ఉంటుంది కదా, దానికి ఒక 100 times క్రూరత్వం ఉండే రేస్. ఆ రేస్ అంటే కూన్స్. కూన్స్ కదా, వైట్ కూన్స్, రెడ్ కూన్స్. మీరు చిన్నప్పుడు సోషల్ చదువుకున్నారు, మర్చిపోతారు కదా కదా. కూనులు ఎంత బార్బరిక్ ఉంటుందంటే వాళ్ళ ధాటిని తట్టుకోలేక, మీకు ఏదైతే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అప్పుడు తప్పుకున్నారు. కూన్స్ ని నించోలేక, కూన్స్ దండయాత్రను తట్టుకోలేక వాళ్ళు మా దేశంలోకి ఎంటర్ కావద్దని చెప్పేసి ఒక పెద్ద వాల్ కట్టుకుంది చైనా. కానీ చైనా గ్రేట్ వాల్ దాకా పోవాల్సిన అవసరం లేకుండానే కూన్స్ నాకు రేస్ ఏదైనా మాట్లాడుతున్నాం. వాడిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మీరు ఒకడు ఉండే, వాడు కూన్ ఇండియాకి వచ్చాడు, ఇండియాని కాంకర్ చేశాడు, కాశ్మీర్ని కాంకర్ చేశాడు. కాంకర్ చేసిన తర్వాత వాడికి ఇక్కడ హిందుత్వం చాలా వచ్చింది. శైవ మతం తీసుకున్నాడు. శైవ మతం తీసుకుని శివుని ఆరాధించాడు. వాడు ఆరాధించి ఒక పెద్ద సైన్యాన్ని మనం తీసుకుని ఇప్పుడు ఆలోచించాడు ఏమవుతుందో. అట్లాంటి వాడు ఎంత క్రూడ్ అని చెప్తారంటే, వాడు ఒకసారి రాజ్యం చేస్తున్నప్పుడు అంటే ఒక సింహాల దేశం నుంచి ఒక వర్తకుడు వచ్చాడు, బట్టలు అమ్ముకునే వర్తకుడు. వాడు బట్టలు అమ్ముతున్నాడంట. ఏమమ్ముతున్నాడు? ఆడవాళ్ళ రవిలు అమ్ముతున్నాడు. సరే చూసుకున్నా సభలోకి వచ్చాడు.
అన్ని రైతులు తీసి చూపిస్తాను, అన్ని రైతుల మీద చెస్ట్ పార్ట్ ఉంటుందో అక్కడ పాదముద్రలు ఉన్నాయంట. వీడు అడిగాడు, రాజు మీరు కూడా అడిగాడు, ఏంటిరా ఇది అన్ని రైతులు కరెక్ట్ చెస్ట్ పార్ట్ మీద ఇట్లా పాదముద్రలు ఏమిటంటే, ఇది మా సింహాలం రాజు, ఆయనకు ఒక కోలుకుంది, ప్రపంచంలో అందరు స్త్రీలు వేసుకునే స్థల భాగాల మీద నా పాదముద్రలు ఉన్నారు, వీడికి కాలిపోయింది ఒకసారి. ఎక్కడ సింహాలం అంటే తెలుసా మీకు? వీడు కాశ్మీర్ రాజు, వాడు సింహాలం దాకా ఆర్మీని వేసుకొని సముద్రాన్ని దాటి ఆ సింహాల రాజు ఓడించి వాడిని రవిచక్రాలు కట్టేసి ఈడ్చుకుంటూ పోతుకుంటుంటే ఉజ్జయిలో చచ్చిపోయినాడు వాడు సింహాల రాజు. అంత అంటే వాడు కోపం వస్తే అంత కోపం ఉంటున్నాయి చెప్తారు. అట్లాంటి మిగిరకుల్ని ఎవరు ఇచ్చారు తెలుసా? మీరు ఎవరు సమీక్షాకర్త సారికి ఏకాత్మత స్వతంత్రం యశోధర్మాచ పూర్ణ జీత్ అంటారు. యశోధర్ముడు చిన్న పిగ్మి, మాల్వ రాజ్యానికి ఇచ్చిన రాజు. మనం అనుకుంటాం కదా, హిందూ రాజులు బయట నుంచి ఎవరైనా వస్తే వీళ్ళు కొట్టాడుకుంటారు. బయట నుంచి వచ్చిన మిగిరకుల్ని ఓడించడం కోసం మాల్వ, ఉజ్జయిని, కళింగ, బుందే 5 రాజ్యాలు కలిసి, అవంతిక, ఈ 5 రాజ్యాలు కలిసి మిగిరకుల్ని చిత్తు ఓడిస్తారు. మళ్ళీ ఎందుకు? వాడు హిందుత్వంలో తీసుకున్న శైవం తీసుకున్నా సరే ఈజ్ అన్ అవుట్ సైడర్. ఈ క్లారిటీ మనం. సో ఇట్లా ఇక్కడతో అటాక్స్ అయిపోయినాయా? అటాక్స్ ఆగలేదు. ఇప్పుడు సమయభావం చేసి మీకు చెప్పట్లే, విక్రముడు ఉండే, శాలివాహనుడు ఉండే, కొన్ని వందల మంది రాజులు ఈ దేశాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఇది ఆల్ దిస్ ఇస్ వన్ పార్ట్. అందరు అటాక్ చేసుకుంటూ వచ్చారు, మనం ఆపుతూ వచ్చాం. ద నెక్స్ట్ బస్ ఓ సమయం బట్ ఎనీవే, ఇప్పుడు మీరు ఇలా చాలా మందికి తెలిసినట్టే ఉంటుంది, కానీ సరిగ్గా పూర్తిగా తెలియని హిస్టరీ అనిపిస్తుంది. ఇంత బాగా చేసేసి ఆపుకుంది కదా, మరి ఏం చేంజ్ అయింది? సడన్ ఉన్నటువంటి ఏం చేంజ్ కాలేదు. మిడిల్ ఈస్ట్ లో ఒక చిన్న చేంజ్ వచ్చింది, మన అందరికీ తెలుసు, ఇస్లాం అనేది మొత్తం పుట్టింది కదా. ఇస్లాం పుట్టిన తర్వాత మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి మీకు అని చెప్పారు, ఎందుకంటే సమయం లేదు కాబట్టి, మేక్ యూ అండర్స్టాండ్ ద ఫెరోసిటీ అండ్ ద వేలర్. ఈ దేశం యొక్క ఈ రాజుల యొక్క ధైర్యం తెలియాలంటే, ఇస్లాం 570 ప్రాఫిట్ మహమ్మద్ పుట్టాడు. 622 ఫస్ట్ కాల్ ఆఫ్ జిహాద్. జిహాద్ అంటే తెలుసు అంటే జిహాద్ అంటే ఎవరైతే ఇస్లాంని యాక్సెప్ట్ చేయడో కాఫీలు ఉంటారో వాళ్ళని చంపేయాలి, వాళ్ళని లేకపోతే ఫిడల్స్ చేయాలి, ఇన్ఫిడల్ని ఫిడల్ చేయాలి. ఎట్లా చేయాలి? యుద్ధం చేయాలి. 622లో ఫస్ట్ కాల్ ఆఫ్ జిహాద్. బై ద ఎండ్ ఆఫ్ 644, 632లో ప్రాఫిట్ మహమ్మద్ చనిపోయినాడు. 22 సంవత్సరాల వ్యవధిలో 622 to 644, in a span of 22 years, Islam could conquer half of the world అని చెప్తారు. ఎక్కడ నుంచి మక్కా, మదీనా నుంచి స్టార్ట్ చేసి పర్షియన్ కన్విన్స్గా కొట్టేసి, ఈజిప్ట్ని కొట్టి, ఆఫ్రికాను కొట్టి, స్పెయిన్ కూడా కొట్టేసింది. నో ఇస్లాం స్వర్డ్ వాజ్ అన్స్టాపబుల్. ఎవరు ఆపలేకపోయింది. వాళ్ళకు కూడా ఇదే అడ్వాంటేజ్ ఉంటుంది. 22 సంవత్సరాల వ్యవధిలో హాఫ్ ఆఫ్ ద వరల్డ్ చేసిన ఇస్లాం, మీకు నెక్స్ట్ ఒక స్లైడ్ చూపిస్తా చూడండి. ఇది క్యాలిఫేట్ మీకు అనిపిస్తుంది, రెడ్ మార్క్ ఇస్తుంది కదా. ఇంత పెద్ద క్యాలిఫేట్ అంటే మీకు యూరోప్ కూడా దాటిపోయింది, స్పెయిన్ దాకా వెళ్ళింది. అక్కడ నుంచి ఆఫ్రికా, హాఫ్ ఆఫ్ ద ఆఫ్రికా వాజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇస్లాం, ఏషియా వాజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇస్లాం. ఇంత పెద్ద సామ్రాజ్యం క్యాలిఫేట్ 634లో భారతదేశం నుంచి దండెత్తి వచ్చింది. దాన్ని ఎదుర్కొంది ఎవరు తెలుసా? చిన్న మనకి ఇప్పుడు కాందహారం ఉంది కదా, కాంతార దేశం ఉంటుంది కదా, కాబోల్ అవుతల జాబోల్ అని ప్లేస్ ఉంది, అక్కడ దాకా మన బార్డర్. ఈ జాబోల్ అనే రాజు 634 నుంచి 712 దాకా ఒక సింగిల్ కింగ్ కుడ్ స్టాప్ ద ఎంటైర్ ఇస్లాం మిషనరీ. ఇంకొక విషయం చెప్పడం మీకు, 634 నుంచి ఇబ్రాహిం లోడి, మీ పేరు ఏంటంటే ఇబ్రాహిం లోడి, ఢిల్లీ మీద ఫస్ట్ సుల్తానేట్, 1265. 22 సంవత్సరాల వ్యవధిలో ప్రపంచానికి ఇచ్చిన ఇస్లాం భారతదేశంలో ఢిల్లీ మీద అడుగు పెట్టడానికి 570 సంవత్సరాలు పట్టింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మన పూర్వీకులు ఏ రేంజ్ లో వాళ్ళు అర్థం చేసుకుంటారు. మరి గెలిచిండేది కదా, యుద్ధం అన్న తర్వాత ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు. ఇట్స్ కామన్, ఎక్కడైనా అవుతుంది. కానీ ఈ దేశం యొక్క గొప్పతనం ఏంటంటే, ప్రపంచంలో ఏ దేశాలు ఇస్లాంకి కానీ క్రిస్టియానిటీ కానీ పడిపోయినాయో, ఈ రోజు రోమన్ సామ్రాజ్యం లేదు, రోమన్ ఎంపైర్ లేదు, గ్రీక్ ఎంపైర్ లేదు, ఈజిప్షియన్ ఎంపైర్ లేదు, ఉందా? మెసొపొటేమియన్ ఎంపైర్ ఉందా? సుమేరియన్ ఎంపైర్ ఉందా? మీరు చదివారు కానీ చిన్నప్పుడు అట్లీస్ట్ పెయిలే చదివారు, ఈరోజు ఉన్నాయా? ప్రపంచంలో ఏవైనా సరే ఎకనామిక్ రీజన్స్ ఏదో పడ్డవి మళ్ళీ కోలుకున్న దాఖలా లేదు. బట్ ఇట్ ఈస్ ఓన్లీ కంట్రీ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో ఏదైనా ఒక జాతి ఉంది, ఒకసారి ఓడిపోయిన తర్వాత నాట్ మోర్ దెన్ 10 years, విత్ ఇన్ 10 years మనం కాంకర్ చేస్తాం. మళ్ళీ వాడికి వచ్చి జాబోల్ దాటి కాబోల్కి వచ్చాడు, మళ్ళీ జాబోల్ కొట్టాం. జాబోల్ కాబోల్ దాటి కాందార్ దాటి వచ్చాడు, మళ్ళీ జాబోల్ కొట్టాం. ఎక్కడ కాదు పోతున్నాను. ఇట్లా ఎన్ని సంవత్సరాలు, 570 సంవత్సరాలు పోరాడుతున్నాను. దిస్ ఇట్సెల్ఫ్ పెద్ద స్టోరీ. నేను ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళలేకపోతున్నా, ఏంటంటే సో
మీకు చిన్న చిన్న స్టోరీ చెప్తుంది. నలుగురు ఖలీఫా జీవితం లక్ష్యం ఉంటున్నాయట. ఒక ఖలీఫా జీవితంలో అందరికీ చేస్తుంది. ఖలీఫా అంటే తెలుసుగా మీకు. ఖలీఫా అంటే ఇస్లాం మొత్తం ప్రపంచానికి పెద్ద. వాడు ఏం చెప్తే అది కావాలి. సో ఆ ఖలీఫా యొక్క డ్రీమ్ ఏంటంటే ప్రపంచం మొత్తం ఇస్లామయం కావాలని. ఒకటే ఒక ఖలీఫా లైఫ్ టైంలో వాళ్ళు ప్రపంచానికి గెలిచేసారు. కానీ నలుగురు ఖలీఫా చచ్చిపోయి ఇండియన్ బార్డర్స్ ఉండేది చెప్తారు. మేము ఏం చెప్తున్నారు బాగా వస్తుంది అది నెక్స్ట్ కదా. సో ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. ఇవన్నీ యుద్ధాలండి. 624 నుంచి 1206 దాకా ఇవన్నీ మేజర్ యుద్ధాలు. మేజర్ యుద్ధాలు ఎందుకంటే 10,000 కంటే ఆర్మీ ఎక్కువ ఫైట్ చేసిన యుద్ధాలు. ఏ సంవత్సరంలో ఎవరెవరు ఎన్ని యుద్ధాలు చేస్తారో ఉంది. డీటెయిల్స్ తర్వాత చాలా ఉన్నాయి. 128 మేజర్ బ్యాటిల్స్ అండి. 128 మేజర్ బ్యాటిల్స్. దీంట్లో మీరు ఆశ్చర్యపోతారండి. 111 బ్యాటిల్స్ డిసైసివ్ విక్టరీ ఫర్ హిందూస్. డిసైసివ్ విక్టరీ చిత్తు కొట్టుమే. 17 యుద్ధాలు అట్లీస్ట్ అయింది. 2-3 యుద్ధాలు మనం ఓడిపోయాం. ఫెయిర్ ఎనఫ్. వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. బట్ దిస్ ఈజ్ అవర్ ప్లేస్. ఉంది కదా ఒకసారి వాళ్ళు వచ్చారు. రాజా దాయి ఫస్ట్ టైం ఓడిపోయారు. మీకు తెలుసో లేదు. 712 ఇస్లాం ఫస్ట్ ఎప్పుడు సక్సెస్ వచ్చింది తెలుసా? బోర్ పడుతుందా? ఐ రిపీటెడ్లీ ఆస్క్. ఎందుకంటే ఒక్కొక్కసారి నాకే జస్ట్ చెప్పాక బోరింగ్. కానీ ఇస్లాం గెలిచినప్పుడు అండి 712 వాళ్ళు ఫస్ట్ టైం గెలిచారు. కానీ గెలవడం ఎంత విచిత్రంగా గెలిచారంటే మనం ఓడిపోయామంటాం కదా. వాళ్ళు గెలిచినట్టే. రాజా దాయి ఎదుర్కోవడానికి మొహమ్మద్ బిన్ కాసిం వచ్చాడు. మొహమ్మద్ బిన్ కాసిం అల్లాకే నమ్మకం శపథ్ లేక ఇరాక్ గవర్నర్ ఉండే వాడి మేనల్లుడు. ఇరాక్ వాడు చెప్తాడు, నువ్వు హిందుస్థాన్ మీద అటాక్ చేస్తున్నావు కాబట్టి నీ భార్య పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళు ఇప్పుడే చంపేసుకోను, మళ్ళీ వస్తామని గ్యారెంటీ చెప్తాడు కింగ్ని. వీడు ఏమంటే వస్తే నేను ప్రాణాలతో వస్తా, లేకపోతే నేను గెలిచి వస్తా. అచ్చా టీకే. ఎట్లా సైన్యం స్టార్ట్? లక్ష సైన్యంతో స్టార్ట్ అయ్యాడు. రాజా రహీర్తో యుద్ధం. హాఫ్ ద డే వరకు రాజా రహీర్ హ్యాడ్ అప్పర్ హ్యాండ్. బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడక్కడ కొంతమంది బౌద్ధ భిక్షువులు అక్కడున్న రాజా హిందువులు వీళ్ళు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారని చెప్పేసి ఈ బౌద్ధ భిక్షువులు వెళ్ళి రాజా రాజు యొక్క సీక్రెట్ చెప్పడం కారణంగా మొహమ్మద్ బిన్ కాసిం సాయంత్రం కలవడం చెప్పండి దొరికే నుంచి చంపేసింది. 712 ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ భారతదేశ రాజు ఓడిపోయాడు. ఫేర్, వీ డోంట్ హ్యావ్ ప్రాబ్లం. ఎందుకో తెలుసా? 712 వీడు గెలిచాడు. లక్ష సైన్యం స్టేషన్ అయింది. కానీ విత్ ఇన్ 2 years 714 మీరంతా కామెడీ సినిమా చూస్తుంటారు కదా. లభించే రాజు పులకేసి. ఇందాక ఎప్పుడైనా సినిమా పేరు కామెడీ అయిపోయింది కదా. పులకేసి ఈ దక్షిణాపథ ఆర్యావర్త ఎంత పెద్ద చక్రవర్తి అంటే గుజరాత్ లో ఉంది. గుజరాత్ ఉన్న వీడికి తెలిసింది ఎక్కడో దాబాలో ఉన్న రాజా దాయి ఓడిపోయినాడని చెప్పేసి ఇక్కడ నుంచి సైన్యాన్ని వేసుకుని రాజా దాయిని తరిమి కొడతారు దాబాలో అవుతారు దాకా కొట్టి అక్కడ మళ్ళీ హిందూ సామ్రాజ్యం స్థాపించి వస్తుంది. ఈసారి రూట్ మార్చిన ముస్లిమ్స్ భయపడిపోయినారు. ఇటు నుంచి వస్తే ఇది ఎవరో వస్తుందని చెప్పేసి రూట్ మారుతామని చెప్పేసి కశ్మీర్ సైడ్ వెళ్ళారు. కశ్మీర్ సైడ్ అయితే లలితాదిత్య, ఈ పేరు ఎప్పుడైనా కొట్టండి మీరు గూగుల్ తెలుస్తుందా? లలితాదిత్య ముక్తపీడ. వీటి పేరు చెప్తే ఒక 100 years పాటు ముస్లిమ్స్ ఏమంటారు ఫ్యాన్స్ పెట్టుకుని అంటారు కదా. ఆయన ఉన్న జోలు రాకుండా పోయినారు. 723 కొడితే 735 దాకా మళ్ళీ ఆ బార్డర్స్ పోలేవారు. అయితే విచిత్రం ఏంటంటే ఇస్లాం ఎప్పుడైనా సరే మీరు గమనించుంటారు, ఇంతకుముందు రామ మందిరం ఉండేది అయోధ్యలో. ఏమైంది? కూల్చేసారు కదా. కూల్చి ఎవరు కట్టారు? అక్కడ మసీదు కట్టారు. కృష్ణ జన్మస్థానం ఉంది, ఉందా లేదా? కృష్ణ మందిరం ఉండేది. ఇప్పుడు అక్కడ ఏముంది? మసీదు. జ్ఞానవంత మసీదు ఉంది, శివుడు ఆలయం. ఈ టెంపుల్స్ అని ఏమైంది? 1,70,000 టెంపుల్స్ ఎవరు కొట్టారు? ముస్లిమ్స్. నేను ఇప్పుడు ఎవరిని మీద ఆ సెక్షన్ ఏమనట్లే. వాళ్ళు లాజిక్ ఏంటి? ఇది కాఫీ ఒక్క మంది కానీ కాఫీని కూలగొట్టదు కదా. ఫెయిల్ అనుకుందాం బాగా అనుకుంది. ఏ టెంపుల్స్ అయితే కూలగొడుతూ వాళ్ళ జీవితం గడిపారో లలితాదిత్య ముక్తపీడ విజృంభణ చేస్తూ ఉంటే మీరు ఎప్పుడైనా పేరు ముల్తాన్ మిగిలిన సేవకు రమసంచని కొట్టింది కదా ముల్తాన్లో. ఆ ముల్తాన్ యాక్చువల్ పేరు మూలస్థాన్. ఆ మూలస్థానం అంటే ప్రహ్లాదుడు భక్తికి మెచ్చి నరసింహస్వామి ఉగ్రరూపంలో బయటకు వచ్చి స్తంభం నుంచి తెచ్చి హిరణ్యకశిపుని చంపిన ప్లేస్. అక్కడ విష్ణు టెంపుల్ ఉంటుంది, చాలా పూజనీయమిస్తారు. మీరు ఏమైనా సాహసం సినిమా చూసారా? అక్కడ దాంట్లో ఒక దానికి వెళ్తారు, ఒక టెంపుల్ ఉంటుంది హింగ్లాజ్ దేవి టెంపుల్ కదా, దాని పక్కనే ఈ టెంపుల్ ఉంటుంది. విష్ణు టెంపుల్ చాలా ఫేమస్. ఆ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి ముస్లిమ్స్ నువ్వు గనక లలితాదిత్య పెడితే బ్లాక్ మెయిల్ చేస్తావు, నువ్వు గనక మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టకపోతే ఇక్కడ ఉంటుంది మూల విరాట్, ఈ మూల విరాట్ చంపేస్తాం పగలగొడతామని. ఎలాగో బార్డర్ దాటి అనుకుని అక్కడ దాకా వెళ్ళిపోయారు కాబట్టి లలితాదిత్య ముక్తపీడ జారి పడి వాళ్ళు వదిలేస్తారు. సార్ వదిలేసిన ఏ హిందూ టెంపుల్స్ అయితే జీవితాంతం పగలగొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారో ఆ హిందూ టెంపుల్స్ అడ్డం పెట్టుకుంటే కానీ బతకలేని హీనస్థితి జారిపోయారు. దీని తర్వాత కొన్ని రోజులు ఏమైంది? అరేబియా నుంచి ఎక్కడ చేతుండే వాళ్ళు ఓడిపోతున్నారు. మీ అందరూ తెలిసిన స్టోరీకి వచ్చేద్దాం. మధ్యలో ఏం కావాలంటే చాలా అయింది. గజని వచ్చాడు, పేరు కదా. ఈ గజని వచ్చేటప్పటికి పరిస్థితి ఏంటంటే గజని
ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు ఎప్పుడైనా సైదాబాద్ వచ్చిందనుకోండి, ఎస్పెషల్లీ ఒక 1 month ముందు, రంజాన్ ముందు కానీ లేకపోతే మిలాద్ నబీ కంటే ముందు వస్తే మీకు పెద్ద పెద్ద పోస్టర్స్ వస్తాయి, గజనవి ఆలావా అని చెప్పేసి. ఎందుకంటే గజని అంత ఫేమస్ ముస్లిమ్స్కి. ద బిగ్గెస్ట్ వారియర్ ద ఇస్లాం రేస్ ఎవర్ ప్రొడ్యూస్. అంత స్ట్రాంగ్ ఫెలో. ఎందుకు? వీళ్ళు టర్కీ నుంచి వచ్చారు, వీళ్ళు అరేబియా నుంచి వచ్చే ముస్లిమ్స్ కాదు. అందుకే టర్కీ నుంచి వచ్చారు కాబట్టి తురకలు అంటారు. ఓకే, సో టర్కీ సిస్టమ్ పెద్ద మిషనరీ ఉంటుండే, పెద్ద సైన్యాన్ని వేసుకొని వచ్చాడు. వీళ్ళ నాన్న సుగప్తదీన్ అని ఇద్దరు ఉంటే అలబ్దీన్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలిచారు. మన దగ్గర రాజా జయపాల్ అనుకుంటుండే. ఒక్క విషయం చెప్పేసి ముందుకు వెళ్ళిపోయారు ఫస్ట్ మనం. ఈ రాజా జయపాల్ 88 ఏళ్ళు వృద్ధుడు. 999 ఫస్ట్ టైం గెలిచిన వస్తాడు, గెలిచాడు. రాజా జయపాల్ ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత రాజా జయపాల్ కొడుకు ఆనందపాలని గెలిచి పండించుకొని తీసుకొని మతం మార్చుతాడు, చంపడు. మతం మార్చి వాళ్ళని కింగ్ చేస్తాడు. కానీ రాజా జయపాల్ లోపల ఓడిపోయాడు కదా, 80 సంవత్సరాల వృద్ధుడు. ఏం చేస్తాడు? మళ్ళీ కనౌజ్, అజ్మీర్, అలంగీర్ ఈ 3 రాజ్యాలు పట్టుకొని ఆయనకేమో షాహియా, ఈ 4 రాజ్యాలు కాన్ఫెడరేషన్ ఫామ్ అయితే హిందూ రాజులు వాళ్ళు నిరంతరం కొట్టాడుకున్నారు. నిజమా పదవి ఆలోచించుకోండి. బయట నుంచి ఒకటి వచ్చాడని చెప్పగానే మొత్తం 4 రాజ్యాలు కలిసి గజని 1,000 చిత్తు కొడిస్తారు. అల్బీరుని ఏం రాస్తారు తెలుసా? గజని ఆ రోజు వార్తలో ద స్వర్డ్ ఆఫ్ రాజా జయపాల వాజ్ హ్యాంగింగ్ ఎట్ ద నెక్ ఆఫ్ అవర్ కింగ్. ఇట్లా కంట మీద ఉంటుందంట గజనికి. కానీ రాజా జయపాల వాని కొడుకుని ఇంతకు ముందు వాడు బంధించాడు కదా, చంపలేదు కదా, మతం మార్చాడు కదా, వాని కొడుకుని వాడిని తీసుకొని వాడిని ప్రాణాలతో వదిలేస్తాడు. చంపేస్తుంటే ఇస్తే వేరేలా ఉంటుండే, అది వేరే విషయం. కానీ మన ప్రాణాలతో వదిలేస్తాడు. మీకు ఇంకొక విషయం చెప్తుంటే 17 సార్లు గజని దండెత్తాడు. ఈ విషయం తెలిసిన అంటే 17 సార్లు దండెత్తలేదు. గొప్ప చెప్తున్నారు కదా, ఒక కామన్ సెన్స్ క్వశ్చన్ కదా. 17 సార్లు ఒక దండెత్తి రావాల్సి వస్తుంటే 16 సార్లు ఏమైనట్టు? వాడు గెలిచినట్టే ఓడిపోయినట్ట. ఈజన్ ఇట్ కామన్ సెన్స్. బట్ మనమే చెప్తుంది గజని చాలా పెద్దవాడే, వాడు వచ్చాడు మన కొడగొట్టాడు పోయాడు. గజని ఎంత ఘోరం ఓడిపోతాడంటే అండి, షాయి డైనస్టీని గెలుస్తాడు. రాజా జయపాల, ఆనందపాల, తులసిపాల, భీమపాల వీళ్ళు నలుగురు కలిసి 22 సంవత్సరాల పాటు గెలిచిన అవుతారు. 22 years. లాస్ట్కి వాడు గెలవక గెలిచినప్పుడు మిడ్ ఇండియాకి పెనిట్రేట్ అయిపోతాడు, నార్త్ వెస్ట్ పెనిట్రేట్ అవుతాడు. మీరు ఎప్పుడైనా ఖజురాహో వెళ్ళారా? ఎప్పుడు మధ్యప్రదేశ్ అయితే ఖజురాహో చూడండి. ఖజురాహో మీరు ఏదైతే ఖజురాహో శిల్పాలు చూస్తారో ఒకసారి బాహుబలి సినిమా కూడా గుర్తు చేసుకోండి. ఎంటైర్ బాహుబలి వార్ఫేర్ వాజ్ ద వార్ఫేర్ బిట్వీన్ చంద్రఆత్రేయ విద్యాధర అండ్ గజని. గజని ఏమనుకున్నాడంటే 22 సంవత్సరాలు పోరాడి గెలిచిన తర్వాత నీకు అయిపోయింది, నేను కొట్టేసిన. వాడేమనుకున్నాడు, ఈ కార్నర్ గెలవగానే నన్ను గెలిచేందుకే ఉన్నాడు కాబట్టి జోష ముందుకు వచ్చేస్తాడు. ముందుకు వచ్చిన తర్వాత వాడికి తెలియ విషయం ఏంటంటే అక్కడ చంద్రఆత్రేయ చంద్రల కింగ్ వాడు మనం ఎదుర్కొంటాడు. ఇక్కడ మీరు అది చూస్తాను బాహుబలి సినిమాలు లాంగ్ రేంజ్ ఆచరణ దూరం నుంచి బాణాలు వేసుకొని కొడతాడు. ఆ స్ట్రాటజీ కొంచెం ముందుకైతే మీకు పిక్చర్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మనకు సమయం లేదు, కొంచెం వెళ్ళిపోండి. ఇది ఈ వార్త చూడండి ఎట్లా స్టాండ్ అంటే వాళ్ళ స్ట్రెంత్ హార్స్, ముస్లిం స్ట్రెంత్ హార్స్ కెవెలరీ, ఫాస్ట్ మూవింగ్ అండ్ మౌంటెడ్ కెవెలరీ. ఫాస్ట్ వస్తుంది, ఎప్పుడైనా డీటెయిల్ ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. వస్తారు, కొట్టుకుని వెళ్ళిపోతారు. వీళ్ళు ఆపేదే సార్. ఆపడం కోసం చంద్రాదేవి విద్యాధర ఏం చేస్తారంటే ముందు ఎడ కింద పదార్థాలను వేస్తాడు. పదార్థాలు అంటే ఇన్ఫాంట్రీ. సైనికులు ముందు చూడగానే గుర్రం మీద ఉన్నట్టు ఎక్కలేని జోష్ వస్తుంది. వాడు నడుచుకుంటూ వస్తున్నాడు, ఇంకేముంది వెళ్ళి కొట్టేది. ఈ టెంపల్ ముందుకు వస్తుంది. ఈ పదార్థానికి వెనక ఏనుగులు ఉంటుండే. ఈ ఏనుగు పైన మౌంటెడ్ ఆర్చర్స్ ఉంటుండే. వీనికి ఎలివేషన్ మౌంటెడ్ ఆర్చర్స్ ఉంటే ఏనుగు నుంచి ఎలివేషన్ ఉంటుంది. గుర్రం అక్కడ నుంచి కదాక రావాలి నేను కొట్టాలంటే ఆర్చర్ ఇక్కడ నుంచి కదాక వెళ్ళక్కర్లే, వాడు ఎక్కడి నుంచి బాగా నేర్చు. విత్ ఇన్ హాఫ్ డే మళ్ళీ అగైన్ ఆల్ ద బ్యాటిల్స్, మేజర్ బ్యాటిల్స్ లాస్టెడ్ ఓన్లీ హాఫ్ డే. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇంత మాట చెప్తున్నాను? చంద్రాత్రేయ విద్యాధర కుక్కను కొట్టాడు గజని. అయిపోయింది, ఎక్కిపోయాడు, సంధి చేసుకుంటాడు. రోమిలా థాపర్ హిస్టరీ బుక్స్ ఎవరైనా మీరు సివిల్స్ ప్రిపేర్ అయితే వాళ్ళకి అర్థమవుతుంది. హిస్టరీ బుక్స్ లో రోమిలా థాపర్ రాస్తుంది చంద్రాత్రేయ విద్యాధరికి మొహమ్మద్ గజనికి యుద్ధం అయింది, కానీ గజని గెలిచింది. గజని గెలిచి సంధి చేసుకున్నారు. ఎట్లా సంధి చేసుకున్నారు? గెలిచిన గజని వాడంత ముందు గెలిచిన 16 కోట్లని చంద్రాత్రేయ విద్యాధరికి ఇస్తాడంట. సంవత్సరానికి 1,00,000 పదాలు కప్పం కడతా అని చెప్పి గెలిచిన వాడు ఓడిపోయిన వాడితో సంధి చేసుకున్నాడు. ఇస్ ఇట్ బిలీవబుల్? రాస్తే కొంచెం సెన్స్ ఉన్నది రాయాలి కదా సిస్టమ్. చంద్రాత్రేయ విద్యాధర కొట్టిన దెబ్బకి గవర్నమెంట్ తెలిసి తట్టుకోలేక తిరిగి పోతూ భోజనం మీద కనిపిస్తుంది. మధ్యప్రదేశ్ భోజనం కొట్టాడు. పిచ్చి పిచ్చి ఇవన్నీ మీరు ఎప్పుడైనా గూగుల్ సెర్చ్ చేయండి, చాలా బాగుంటాయి. బ్యాటిల్ ఆఫ్ చంద్రాత్రేయ విద్యాధర, బ్యాటిల్ ఆఫ్ భోజా, ఇట్లా కొట్టుకుంటూ పోతే ఇంకా వాడి జనాల్ని ఏమి చేయలేక శాస్త్రం అయిపోయిందండి. పర్లేదా? మీకు కోరుతుందా? వీళ్ళు కంక్లూడ్ నెక్స్ట్. ఓకే, మీరు ఓరి పట్టలేక సైన్యాన్ని ఏమి చేయలేక సామాన్య జనాన్ని చంపుకుంటూ వెళ్ళారు.
పోతూ పోతూ సోమనాథ్ ఎక్కడ కాంక్రీట్ అని చెప్తారు కదా, సోమనాథ్లో 50,000 మంది బ్రాహ్మణుల గుడిని కట్టడానికి అడ్డం వస్తే వాళ్ళ ధ్వంసం చేసుకుంటూ 50,000 మంది ఒకే రోజు చంపేసి పోయినాడు. ఈ ఓటమిని కళ్ళారు చూసిన కూడా కొన్నాడు చాలా మసూద్ అని, గజని యొక్క మేనన్, వాడికి ఒక 11 ఏళ్ళు. వాడి ఓటమిని తట్టుకోలేక 10 years తర్వాత ద బిగ్గెస్ట్ ఆర్మీ ద ఇస్లాం ఎవర్ కుడ్ ప్రొడ్యూస్ 1.8 lakh ఆర్మీ వేసుకొని దేశం దండ తెచ్చాడు. ఎప్పుడైనా మీరు ఒకసారి వీలైతే కనుక బ్యాటిల్ ఆఫ్ బహ్రేజ్ చదవండి. బ్యాటిల్ ఆఫ్ బహ్రేజ్, బహ్రేజ్ అంటే యూపీ, ఆల్మోస్ట్ ఈస్టర్న్ యూపీ. ఎక్కడి నుంచి తెలుసా, అందరు కింగ్స్కి ఎక్కడి నుంచి మెసేజ్ అయ్యేదో అందరు, అప్పటికి మన దగ్గర కింగ్ లేదు, పెద్ద కింగ్ లేదు కాబట్టి నార్త్ వెస్ట్ నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరు చాలా మనుషులకి జీ కొట్టారు, జీ కొట్టారు. నువ్వు ఎంత పెద్ద ఆర్మీతో వచ్చావు, మేము గెలవలేము. అందరూ ఓటమి ఒప్పుకున్నారు, వీడు అనుకున్నాడు అందరూ ఓటమి ఒప్పుకున్నారు అనుకున్నాడు. మొత్తం పెనిట్రేట్ లోపల దాకా వచ్చాడు, బహ్రేజ్ దాకా వచ్చాడు. రాజా సుహేల్ దేవ్, ఎప్పుడైనా ఇది కూడా గూగుల్ చేయండి, అద్భుతమైన స్టోరీస్ అండి ఇవన్నీ కూడా. రాజా సుహేల్ దేవ్ మొత్తం 8 రాజ్యాల్ని ఇకట్టా చేసి మొత్తం ఆర్మీ బహ్రేజ్ లోకి వస్తే సరౌండర్ చేశారు, మొత్తం సరెండర్ చేసేసి ఒక్కడిని కూడా పోకుండా ద బిగ్గెస్ట్ డిఫీట్ ఇస్లాం ఎవర్ ఫేస్. 1.8 లక్షల మందిలో ఒక్కడు కూడా కబూర్ తీసుకుని వెళ్ళాలని లేకుండా అనిపిస్తుంది. దీన్ని బ్యాటిల్ ఆఫ్ బహ్రేజ్ అంటారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల బ్యాటిల్స్ ఉన్నాయి. మహమ్మద్ గోలీ పేరు మీద ఉంటారు. మహమ్మద్ గోలీ భారతదేశానికి ఈ పంజాబ్ మార్గంగా ఢిల్లీ మార్గం వస్తే చావు దెబ్బలు తింటానికి భయపడి గుజరాత్ రాజు చచ్చిపోయాడని తెలిస్తే, గుజరాత్ రాజు చచ్చిపోయాడు, మనకి 14 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు, ఈ పిల్లోడు అన్నం చేస్తాడు, వీళ్ళు వేసేద్దామని చెప్పి గుజరాత్ నుంచి వస్తాడు. గుజరాత్ నుంచి వస్తే వాడిని అక్కడ 14 సంవత్సరాల మూలరాజు 14 years. గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో విద్య 8 yearsకి స్టార్ట్ అయ్యింది. మనం అనుకుంటే మీరు భారత కూడా ఇట్లా అంటారు, మూర్ఖత్వం. 8 yearsకి వాజ్ అన్ ఎక్స్పర్ట్, 14 yearsకి ద కింగ్. మూలరాజు చిత్తు కొడుతుంది గోరెల్ని. ఈ మాట ఏం రాసుకుంటాడు సాలిం బిర్యానీ, లేదు లేదు లేదు, మమ్మల్ని మూలరాజు 14 సంవత్సరాలు మూలరాజు ఓడించలే, వాళ్ళ అమ్మ నైటీదేవి చేసి ఓడిపోయాడు. మా వాడు అబ్బాయి చేతి ఓడిపోయింది, అమ్మ చేతి ఓడిపోయింది, ఓడిపోయిన ఒక సిగ్గుమాలే. మా దగ్గర ఆడవాళ్ళ చేతి ఓడిపోయిన నువ్వు. బట్ ఎనీవే అట్లా 11 సార్లు అటాక్ చేశాడని చెప్తారు. మనం ఈ రోజు గురించి కొద్దిగా సవాల్ గురించి ఇష్టం వచ్చిన కమెంట్ చేస్తాం, మనం చంపేది ఉంటే మీరు చేసేది ఉంది, వీ నెవర్ అండర్స్టాండ్ ద వార్త. ఈ రోజు గురించి చాలా కమెంట్స్ చేస్తాం. బట్ దోస్ వర్ ద కింగ్స్ హూ లివ్ దేర్ లైఫ్స్. నేను ఒక క్వశ్చన్ చెప్తాను, ఇస్లాం ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఇస్ వన్ రేస్ దట్ కుడ్ అండర్స్టాండ్ ఇస్లాం, ఇట్ వాజ్ ఓన్లీ భారత్. వాళ్ళకి అర్థమైంది కాబట్టి దే కుడ్ హ్యాండిల్ ఇట్ విత్ క్షాత్ర. ఈ దేశం చూపినంత క్షాత్రము ప్రపంచంలో కనీసం చెప్పుకోవడానికి నేమ్ సేపు కూడా ప్రపంచంలో ఏ దేశానికి లేదు. అంత క్షాత్రం చూపించింది కాబట్టి ఈరోజు మనం తెలుస్తుంది. కాబట్టి పొరపాటు కూడా దయచేసి మా పూర్వీకులు మూర్ఖులాగండి, వాళ్ళు మాట్లాడుకుని మనం నాశనం చేసి అనకండి, మనం లేకపోతుంది ఈరోజు వాళ్ళు లేకపోతే. కాబట్టి ఇంకా చెప్పుకుంటే మొఘల్స్ గురించి మాట్లాడు, రాణా ప్రతాప్, శివాజీ ఇట్లాంటి పేరు కొన్ని వందల పేరు మీకు తెలిసి ఉంటాయి కదా. అన్నిటికంటే మన మైండ్స్ని ఎట్లా ట్యూన్ చేశారంటే, వై మహాత్మా గాంధీ సేడ్ హిందూ ఇస్ ద కవర్డ్, వై భీమ్రావ్ అంబేద్కర్ సేడ్ హిందూ రేస్ ఇస్ డిఫీటెడ్ రేస్. ఎందుకు వీళ్ళందరూ ఇట్లా అనుకున్నారంటే, మన మైండ్స్ లో ఏం చెప్పారంటే, మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియా గుర్తుపెట్టుకున్న 3 థర్డ్ చెప్తారు. ఫస్ట్ పాయింట్ పడి, సెకండ్ పాయింట్ పడి, థర్డ్ పాయింట్ పడి, అవునా కదా? ఈ 3 పాయింట్ పడి చెప్తారు మనం ఓడిపోయింది. కానీ పెద్ద యుద్ధాలు కాదు, మీకు తెలుసలేదు, చాలా చిన్న చిన్న యుద్ధాలు. 2వ పాయింట్ పట్టులో హేమచంద్ర విక్రమాదిత్య వాడు ఉంటాడు, బైరం ఖాన్ కొట్టేసి ఉంటాడు. మన దురదృష్టం ఏంటంటే, హేమచంద్ర విక్రమాదిత్య కూర్చున్న ఏనుగు కంటికి వాడు వేసుకున్న బాణం వచ్చి తగ్గుతుంది, ఆ ఏనుగు కింద పడిపోతుంది. రాజు కింద పడిపోగానే మనం ఓడిపోయిన సైన్స్ సెలెక్ట్ అయిపోతుంది. లేకపోతే సెకండ్ పార్ట్ పట్టి కూడా ఈజీలీ వన్, అక్బర్ కూడా హ్యావ్ బీన్ లాస్ట్. ఇవన్నీ పక్కన పెడితే ఈ బ్యాటిల్స్ ఉన్నాయి కదా. ఇంకొక చిన్న చెప్తాను, ఎప్పుడైనా ఇది కూడా కొట్టాను గూగుల్లో, మీకు జస్ట్ హింస చదివేస్తున్నా, సీజన్ ఆఫ్ చిత్తూరు అని కొట్టాను. మన దగ్గర బిగ్ ఇందాక అంటే కదా, శాస్త్రం పోతే ఎవరు నిర్మాణం చేశారు రాజ్యాన్ని, ఎవరు నిర్మాణం చేశారంటే వీళ్ళకి అర్థం కానీ చాలా మంది అంటారు దేశంలో శూద్ర, ఈ పదం అనగానే మనకు కొంచెం ఒక టాప్ అనిపిస్తుంది కదా, వీళ్ళు అందరూ పెంచబడి ఎట్లా అంటున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. ఒకసారి ఆలోచించండి, ఈ దేశంలో ద బిగ్గెస్ట్ ఎంపైర్ ఆఫ్ ఆల్వేస్ బీన్ మగధ సామ్రాజ్యం 2000 సంవత్సరాల పాటు శూద్ర సూల్యస్. ఈ దేశంలో ఎవరికి కూడా వాళ్ళు రూల్ చేస్తే ఏం ప్రాబ్లం లేకుండే. ఇట్ వాజ్ అన్ అరేంజ్మెంట్. ఎవడు దేశాన్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాడో వాడు చేతను చూపించాడు, ఎవడు నాలెడ్జ్ బిల్డ్ చేయగలుగుతాడో వాడు జ్ఞానంలోకి వెళ్ళిపోయాడు, ఎవరైతే ప్రొడక్షన్ చేయగలుగుతాడో వాడు ఇఫ్యూజ్ చేసుకుంటూ కూర్చోడు, ఎవరైతే ట్రేడ్ చేయగలుగుతాడో వాడు ఇష్యూలోకి వెళ్ళాడు. కానీ దురదృష్టం ఏంటంటే, మన మైండ్స్లో ఎంత కూర్చోబెట్టారంటే, ఒకసారి పదం అనగానే మనకి ఇది ఒక ట్యాబ్లెట్ ఒకటి, వీ షుడ్ రిమూవ్ ద క్యాష్ లాక్ స్టాక్ బ్యారల్. కులం అంతేనే సార్ దుర్మార్గం. కాబట్టి కుల రైతుల సమాధానం నిర్మాణం చేశారు. ఒకవేళ కులాలు లేకపోతే దేశం లేదు. ఈ మాట అంటే వీడియో చాలా మందికి అర్థం కాకపోవచ్చు.
ఈ దేశం కులం, ఈ దేశం ఇవన్నీ సరిగ్గా వాడుకుంటే. మీరు పాలిటిక్స్ ఇస్తున్నారు